వెల్కమ్ బ్యాక్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు బ్లాక్ పెప్పర్ చికెన్ ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్, మంచిగా వేడి వేడి చికెను ఇంట్లోనే టేస్టీగా ఫంక్షన్ హాల్లో ఎట్లా రెడీ చేస్తారు అట్లా. కావలసిన ఐటమ్ చికెను ఒక హాఫ్ కేజీ, ఆయిలు తగినంత, అల్లము, ఉప్పు, కారము, ఉప్పు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, గరం మసాలా, ఇలాచి, లాంగ్. మెయిన్ ఏంటిదంటే గరం మసాలా కొద్దిగా వేయాలి, బ్లాక్ పెప్పర్ ఎక్కువ వేయాలి. బ్లాక్ పెప్పర్ చికెన్ ఇది అంటే మిరియాల చికెన్. దీంట్లో కారము అవసరం లేదు, ఈ మిరియాలతోనే చేయాలి. ఎర్ర కారం వేయద్దు, దీంట్లో టేస్ట్ అదే మొత్తం అదే వస్తుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, సేమ్ ఫంక్షన్ హాల్ లాగానే వస్తుంది. చపాతీ అయినా, దీనికి నాన్కి రొట్టె అయినా, బ్రెడ్ అయినా, రైస్ అయినా, వేడి వేడి పూరి అయినా టేస్టీగా ఉంటుంది. నేను ఎట్లా చూస్తున్నా అట్లా చేయండి ఫ్రెండ్స్. బ్లాక్ పెప్పరు ముందుగా గ్రైండర్లో వేసుకొని ఆ పౌడర్ తీసుకొని అన్నీ కలిపేసేయాలి. ఉప్పు, కారము, ఎర్రకారం లేదు కదా దీంట్లో, ఉప్పు, పసుపు, అల్లము, చికెను కొద్దిగా వేస్తే ఒక 2 స్పూన్లు పెరుగేయండి. మీ ఇష్టం, పెరుగు వేస్తే వేయచ్చు, లేకుంటే తీసేయాలా తినని వాళ్ళు ఉంటే తీసేయచ్చు. కానీ ఇట్లా నానబెట్టి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టండి. 2 అవర్స్ లేకున్నా 2 డేస్ పెట్టినా అది ఖరాబ్ కాదు. నేనైతే ఒక 1 డే పెడతాను. ఒక 2 స్పూన్ల పెరుగు నానబెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత పెరుగు కలపాలి. ముందుగానే పెరుగు కలిపితే అది మసాలా పట్టదు మొత్తం. అదొక్కటి టిప్పు చూడండి, ముందున కలపద్దు పెరుగు, లాస్ట్లో కలపాల. దీంట్లో ఎర్రకారం వేయద్దు. హాఫ్ కిలో చికెన్కి 1 స్పూనే మిరియాలు వేయాలి, ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేస్తే ఇంకా ఘాట్ అవుతుంది. అది మిరియాల మస్తు ఘాటు ఉంటుంది కదా, ఘాట్ అవుతుంది. కాజు పేస్ట్ ఉంటుంది కదా, మన ఇష్టం వేసుకో, ఇంట్లో ఉంటే వేయచ్చు, లేకుంటే లేదు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్, ఒక కర్రీ చెంచా ఉంటుంది కదా, చెంచాడు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు వేసేసి మంచిగా ఎర్రగా అయిన తర్వాత మంచిగా మగ్గాల. ఉల్లిపాయలు పచ్చిగా ఉండొద్దు, మంచిగా మగ్గించాల. చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గిన తర్వాతనే అన్ని ఐటమ్ వేయాలి. ఉల్లిపాయ మగ్గంది చికెన్ వేస్తే ఉల్లిపాయ మగ్గదు, మళ్ళీ అది చూసుకుంటూ ఉండాలి. ఇది ఇంకేంటిదంటే దీంట్లో కాజు పేస్టు మీ ఇష్టం. నేనైతే టేస్ట్ కోసం ఒక 2 చెంచాలు, కాజు అంటే జీడిపప్పు పేస్టు ఒక 2 చెంచాలు ఇంట్లో కన్నా ఉంటే మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. కాదు వేయద్దు అంటే మీ ఇష్టం, కానీ టేస్ట్ అయితే ఎక్కువ వస్తుంది. కాజు పేస్ట్ వేస్తేనే టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇట్లా ఉల్లిపాయ మంచిగా మెత్తగా అయిన తర్వాత, మగ్గిన తర్వాత ఈ చికెన్ మొత్తం నానింది ఉంది కదా, చికెన్ వేయాలి. చూడండి, చికెన్ వేసి ఇట్లా మెల్లగా కలుపుతూనే ఉండాలి. ఎక్కువసేపు ఇట్లా ఫ్రై లాగా చేయాలి. ముందే వాటర్ పోయద్దు, వాటర్ పోస్తే అది చికెన్ ఉడకదు. ఎందుకంటే ఇది కలిపి పెట్టింది కదా, తొందరగా ఉడుకుతుంది. ఫస్ట్ ఉప్పు పెట్టినాం కదా, చికెన్ తొందరగా ఉడుకుతుంది. అందుకోసమే ఎక్కువ టైం పట్టదు దీనికి. అట్లా అంత మంచిగా మగ్గిన తర్వాత చూడండి, కింద మీద అయిన తర్వాతనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా వేరుగా కలుపుతున్న మెల్లగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది మసాలా పట్టింది కదా, ఎక్కువ కలపద్దు, సిమ్ మిన్నే అయిపోతుంది. ఒక 10 to 20 మినిట్స్లో అయిపోతుంది. ఒక కాజు నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా కదా, అది ఒక చాయ్ చెంచాతో 2 చెంచాలు అయితే సరిపోతుంది. మీ ఇంట్లో కాజు ఉన్నా, బాదం ఉన్నా, కొబ్బరి వేయద్దు. దీంట్లో ఉంటే కాజు పేస్ట్ వేయాలా, లేకుంటే దాంతోనైనా కానీ బాగుంటుంది. మిరియాల చికెన్ అంటారు దీన్ని. ఎర్రకారం వేయద్దు, దీంట్లో మిరియాలతోనే చేయాలా. ఒకరోజు ఒక 2 గంటలైనా సరే, 3 గంటలైనా సరే చేసుకొని మీరు ఇట్లా అన్నీ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 డేస్ తర్వాత చేసుకోవచ్చు. ఎప్పుడు ఉల్లిపాయ చికెను, కొబ్బరి చికెను అట్లా చేసుకోకుండా, ఇది ఇప్పుడు చలికాలం కదా, చల్లగా ఉంటుంది కదా, ఇట్లా వేడిగా చికెన్ చేసుకొని చపాతీతో తింటే ఏం టేస్ట్గా ఉంటుంది.
ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎంత ఈజీగా ఉంటుంది, ఎంత టేస్ట్గా ఉంటుంది. వట్టి పీసులు లేకున్నా కానీ మీరు వట్టి మసాలాతోనే మొత్తం చపాతీ అంతా అయిపోతుంది, అట్లా తినేస్తారు. ఒకసారి ఇంట్లో టేస్ట్ చేయండి, చూడండి. గిట్లా హాఫ్ గిలాస్ వాటర్ వేసి ఇట్లా వాటర్ మీద సిమ్ములో పెడితే మొత్తం దగ్గరికి వస్తుంది అది. అట్లనే ఫ్రై చేస్తే ఉడకదు చికెన్. ఒక హాఫ్ గిలాస్ అన్న ఒక గిలాస్ అన్న వాటర్ వేసి ఇట్లా దగ్గరికి చేయాలి. వేడి వేడి చికెను మసాలా ఏం టేస్టీ ఉంటుంది, ఫంక్షన్ హాల్ ఉంటుంది ఇది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఏదైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా, ఏదైనా చిన్న బర్త్డే పార్టీ అయినా, ఊకే ఉల్లిపాయతోని లేకుంటే బిర్యానీ లేకుంటే మసాలా కర్రీ అట్లా చేసుకోకున్నా కానీ ఒకసారి వెరైటీగా ట్రై చేయండి. ఇంట్లోనే మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకేంటిదంటే ఫ్రెష్గా ఉంటుంది కదా, ఫ్రెష్ చికెన్ తెచ్చి ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.